హాయ్ అండి. బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా వ్లాగ్స్. ఈరోజు మీకు యమ్మీ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. వచ్చేయండి. ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిల్లీ అలాగే కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుని, కొన్ని జీడిపప్పులు వేసుకుని, అలాగే 2 లవంగాలు వేసుకుని, 2 చెక్క ముక్కలు వేసుకుని, దాన్ని శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్‌లాగా చాలా ఫైన్ పేస్ట్‌లా పట్టేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ షాజీరా వేసుకున్నాను. షాజీరా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తది కర్రీకి. షాజీరా వేసుకొని అది కొంచెం చిటపటలాడే వరకు ఉంచాను. ఇప్పుడు దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్‌ని అలాగే చిల్లీస్‌ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా నేను ఫ్రై చేసుకున్నా. దీంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వాసన కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్‌ని. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, టమాటా, జీడిపప్పు, మసాలా వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్‌ని ఆనియన్స్‌లో వేసేసుకోవాలి. చూసారా ఎంత థిక్‌గా ఉందో పేస్ట్. ఇదే మన గ్రేవీకి చాలా టేస్ట్‌నిస్తుంది. సో, దీన్ని వేసేసుకొని పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను మిక్సీ జార్‌లో కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో వేసుకున్నాననమాట. వేసుకొని సిమ్‌లో పెట్టుకొని మరగనిస్తా ఉండాలి దాన్ని. తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కారం అనేది మన టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సరిపోతే ఓకే, లేకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్నా. తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసుకున్నాను. అంటే ఒకసారి కారం వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ అనేది వేసుకున్నాను. ధనియాల పౌడర్ వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో ఒక కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీ అంతాని. కింద అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ చూసారా ఇలా పైకి తేలింది. ఇప్పుడు నేను కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని దీంట్లో యాడ్ చేశాను. గ్రేవీ అనేది రెడీ అయిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. తేలిన తర్వాత ఈ మష్రూమ్స్ యాడ్ చేసేసి ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర పైన జల్లుకుని లిడ్ అనేది క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టండి. సిమ్లో మంచిగా దగ్గరికి అవుతుంది. లిడ్ అనేది క్లోజ్ చేసేసి 5 మినిట్స్ ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కనుక మనకు ఆయిల్ అనేది గ్రేవీ నుంచి బయటికి తేలుతుందనమాట. ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది కర్రీ. ట్రస్ట్ మీ, చాలా యమ్మీగా ఉంది. దీన్ని రోటీస్లో తినొచ్చు, వెజిటేబుల్ పలావ్స్లో తినొచ్చు. చాలా చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను, చాలా యమ్మీగా ఉంది కర్రీ. అయితే మస్ట్ కింద ట్రై చేయాలి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇంట్లో వెజిటేబుల్ రైస్ చేశాను, దాంతోపాటు కాంబినేషన్లో ఈ మష్రూమ్ కర్రీ పెట్టుకుని తిన్నాను. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. వేడివేడిగా తింటే రోటీస్లో ఇంకా ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఈసారి ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. అండ్ ఇలా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.